ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అధికారం ముఖ్యం కాదు, ప్రశ్నించే లక్ష్యంగా అందరికీ మెరుగైన సేవ, మెరుగైన సమాజం అనే లక్ష్యంతో పార్టీ స్థాపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేనతోటి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ యువత, అదేవిధంగా మహిళలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే జనసేనతోటే సాధ్యమన్న రీతిగా గత దశాబ్ద కాలంగా కూడా ప్రజల్లో అయితే ఉన్నాడు. కానీ 2014లో ఒక పార్టీకి మద్దతు, 2019లో విడివిడిగా పోటీ చేయటం, రానున్న 2024 ఎన్నికలకు టీడీపీ తోటి పొత్తుతోటి వెళ్తున్న ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుంచి ఇమ్మడి కాశీనాథ్ మనతో ఉన్నారు. రానున్న ఎన్నికలపై ఎటువంటి ప్రణాళికలు, అదేవిధంగా పొత్తులో ఏ విధంగా ముందుకెళ్తున్నారో వారు మాట్లాడినట్టు తెలుస్తాం. సార్ నమస్తే. నమస్తే. పార్టీ స్థాపించి దాదాపు దశాబ్ద కాలం పైన అవుతుంది జనసేన. 2014 తర్వాత రకరకాల రాజకీయంలో రకరకాలుగా 2014లో మద్దతు తెలపటం, 2019లో విడివిడిగా పోటీ చేయటం, మళ్ళీ 2024లో టీడీపీకి పొత్తుతోటి ఎన్నికలకు రాబోతుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుంచి ఇమ్మడి కాశీనాథ్ని అభ్యర్థిగా ప్రజలు, అదేవిధంగా జన సైనికులు ఊహించుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొట్టమొదటి నుంచి అనేక సమస్యలపైన పూర్తి స్థాయిలో మేము ఒక అవగాహన రాజకీయ నాయకులం. ఇక్కడ దాదాపు నా ప్రస్తావన 20 ఏళ్ళు స్టార్ట్ అయింది. దాదాపు 30 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది నాకు. సరే, అధిష్టానం ఆదేశిస్తే మరి ఎక్కడ మార్కాపూర్లో పోటీ చేయడం ఆదేశిస్తే పొత్తులో భాగంగా ఎవరికిచ్చో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. కానీ మార్కాపురం నియోజకవర్గం కాకపోయినా పొత్తుల్లో భాగంగా సీట్లు సర్దుబాటులో ప్రకాశం జిల్లాలో మరో ఏదైనా నియోజకవర్గం నుంచి మీరు బరిలో ఉండాలని ఆదేశిస్తే కాశీనాథ్ సిద్ధంగా ఉన్నారా? అటువంటి అవకాశం లేదు. మా ప్రాంతంలో సుపరిచితమైన వ్యక్తిని నేను. పూర్వం నుంచి కూడా మా కుటుంబాన్ని ఇక్కడ ఈ ప్రాంతం ఆదరించింది. మా తాత ఎన్ వెంకటయ్య గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్లోనే వాళ్ళు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశారు, సెకండ్ టైం వైపాలెం ఎమ్మెల్యే చేశారు. అట్లాగే మా కుటుంబ సభ్యుల నేపథ్యంలో మా సమీప బంధువు మా మామగారు పూల సుబ్బయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రెండుసార్లు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వారి శిష్యులు, తాతయ్య శిష్యులు రాసబేగ్ గారు కూడా ఒకసారి ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. మా కుటుంబానికి ఆదరణ ఇక్కడ ఉందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. గతం నుంచి కూడా నేను లాంగ్ స్టాండింగ్ టీడీపీలో పనిచేసిన వ్యక్తిని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక ఈ పార్టీలో రావడం జరిగింది. 2019 అభ్యర్థి నిలబడడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా అటు రాజకీయ నాయకులు ఎవరైనా కూడా నన్ను ఆదరిస్తారు. చాలా మంచిగా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఒక మంచి పేరును సంపాదించుకున్నాను నేను. కాబట్టి మార్కాపురం ప్రాంతంలో ఇస్తేనే మెరుగ్గా ఉంటుందని నేను భావిస్తాను. ఒకవేళ పొత్తుల్లో భాగంగా మార్కాపురం నియోజకవర్గం టీడీపీకే కేటాయిస్తే మీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు? ఖచ్చితంగా మా అధినాయకుడు ఏదైతే చెప్తాడో వారి ఆదేశాలు శిరసాగిస్తామని చెప్తాం. ఇందులో ఎటువంటి వేషాలు వ్యూహం ఆయనకు వదిలేసాం. వారు పాటించే విధానాన్ని మేము అవలంబిస్తాం. గతంలో టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థి మీరు, అదే టీడీపీకి ఇప్పుడు సపోర్ట్ చేయడానికి మనసు ఒప్పుకుంటుందా? అదేవిధంగా మీ శ్రేణులు వ్యక్తిగతంగా నాకు కానీ నా శ్రేణులు కానీ నారాయణ మీద కొంత వ్యతిరేకత ఉన్నది వాస్తవమే. గతంలో జరిగింది ఇది వస్తుంది. కానీ ఒక వ్యవస్థలో, ఒక పార్టీలో వారి యొక్క మా నాయకుడు అధిష్టానం వారి యొక్క అభిష్టం మేరకు తప్పనిసరిగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఏమన్నట్టు మేము సర్దుకుంటాం. ఏమైనా పొరపచ్చాలంటే మేము మాట్లాడుకొని ముందుకు పోవాలని ఆలోచిస్తాం. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున మీకు సుమారు 8,000 నుంచి 9,000 ఓట్లు, 6,000 ఓట్లు రావడం జరిగింది. రానున్న 2024 ఎన్నికలకు ఆ 6,000 ఓటింగు, అదేవిధంగా జనసేన సపోర్టు పూర్తిగా టీడీపీ అభ్యర్థి ఖరారైన పక్షంలో వారికి ఎంత మేర ఉపయోగకరంగా ఉంటుందంటారు? వాస్తవ పరిస్థితులు చూస్తే గతం కంటే 2019 కంటే ఇప్పుడు మార్కాపురం కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది. పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్ అయితేనేమి, వారి యొక్క సేవా కార్యక్రమాలు అయితేనేమి, ప్రజల పట్ల వాళ్ళు స్పందించే విధానం అయితేనేమి బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో నా గెస్సింగ్ కరెక్ట్ అయితే 20 నుంచి 25,000 ఓటింగ్కి వెళ్ళిపోయింది. మా సహకారంతో పాటు వారి యొక్క పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్ని బట్టి కూడా చాలా వరకు మార్పు ఉంది. అది అందరికీ తెలుసు, ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. చాలా లేదు 2019 నుంచి ఇప్పటికీ 2019 అందరూ కొత్త అభ్యర్థులు మేము. బహుశా అప్పుడు టీడీపీలో అంత ముందు ఉండి మనం ఫస్ట్ టైం పోటీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లో కూడా ఒక రకమైన ఇది ఉంటాం.
అప్పట్లో పార్టీ కొత్త కావటం, కళ్యాణ్ గారి యొక్క ఇదని రిసీవ్ చేసుకున్నప్పుడు పలు కారణాలు. సో వైసీపీ అప్పట్లో స్వింగ్లో ఉండటం వల్ల 2 సార్లు వాళ్ళు ఓడిపోవటం, అప్పటికి ఒకసారి ఓడిపోవటం, 2 సార్లు ఓడిపోవటం, ఈ కారణాలన్నింటి వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగిన వాస్తవమే. ఎస్పెషల్లీ పశ్చిమ ప్రకాశం, ఈ పశ్చిమ ప్రకాశంలో మొట్టమొదటి ఇది కాంగ్రెస్ బెట్ హార్డ్ కోర్, అట్లాంటి బెట్లో కూడా కొంత గాలి ఇచ్చింది. సో అది పరిణామం తీసుకోకూడదని నా అభిప్రాయం. సో ఈరోజు పరిస్థితి చూస్తే ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. ఇక్కడ దాదాపు అప్పటికి ఇప్పటికీ 3-4 రెట్లు బలం పెరిగింది జనసేన పార్టీకి. ఇది తథ్యం, ఇది వాస్తవం. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరేం చేసినా చేసిపోయినప్పటికీ ఆ ఓట్ బ్యాంక్ అనేది బాగా పెరిగింది. బహుశా ఇది మీరు చెప్పినట్టు టీడీపీ అభ్యర్థి ఒకవేళ వచ్చినా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ మంచిది. 2014లో టీడీపీ అభ్యర్థి విషయంలో, అదే మార్కాపురం నియోజకవర్గంలో జరిగే కొన్ని అవినీతి ఆరోపణలు, అదేవిధంగా అక్రమ దందాలు నచ్చకే జనసేన పార్టీలోకి వచ్చిన ఇమ్మడి కాశీనాథ్ ఇప్పుడు అదే పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా ప్రజల్లో, అంటే ఇంకా టికెట్లు ఖరారు కాలేదు కదా. ఖరారైన పక్షంలో టీడీపీకి టికెట్ ఖరారు అయితే జనసేనకి ఇస్తారా, టీడీపీకి ఇస్తారా, లేదా అభ్యర్థులు మారుస్తారు? మీకు ఇస్తే మీ స్టాండ్ చెప్పారు, కాని పక్షంలో టీడీపీకి ఇస్తే పరిస్థితి అంటే మీ మీద నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని ఫాలో అయ్యే వర్క్స్కి వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తారు? అది ఆల్రెడీ మేము గత నెల నుంచి మాట్లాడడం జరిగింది అందరితోటి. ఒక వరవడికి వచ్చింది మొత్తం. ఇంకా కొద్ది గొప్ప మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని కూడా నచ్చజెప్పుకొని పార్టీ ప్రొసీడింగ్స్ ప్రకారం, అధిష్టానం ఆదేశం ప్రకారం వాళ్ళు పనిచేయాలి. కాబట్టి ఓ పార్టీలో ఉన్నప్పుడు వ్యక్తిగత ద్వేషాలకో, వ్యక్తిగత రాగద్వేషాలకో విలువ లేదు. కాబట్టి ఒక్కసారి హైకమాండ్ కూడా నేను చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా ఖచ్చితంగా చేయాల్సి పార్టీ స్టెప్ తీసుకుంటే తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకుంటున్నాను. ప్రకాశం జిల్లా పవన్ కళ్యాణ్ అని మీకు పేరు, ఒక రకంగా ఫైర్ బ్రాండ్. అటువంటి పేరు ఉంది, మిమ్మల్ని అందరూ ఇష్టంగా పిలుచుకున్న పేరు ఫైర్ బ్రాండ్. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ఎమ్మెల్యే, అదేవిధంగా అతని తమ్ముడు ఆధ్వర్యంలో అనేకమైన అక్రమాలు, భూదందాలు, అవినీతి ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. దాని మీద వామపక్షాలు లాంటి వారు కూడా పోరాటం చేశారు. కానీ కాశీనాథ్ కొంత దూరంగా ఉన్నాడు, వాటి మీద నోరు విప్పలేదని చెప్పి ఖచ్చితంగా అబ్సల్యూట్ రాంగ్ ఇది. అనేక అంశాలపై నేను నిలయటం అడిగింది ఎమ్మెల్యేలను, వాళ్ళ అంశాలని. 1-2 వాళ్ళ తరపున బోధనలు చేసిన వాడిని నిలవరించడం జరిగింది. నేను అకారణంగా ఒకరి మీద నిందలేసేవాడిని కాదు, సమస్య ఉంటేనే అక్కడ పోరాడేవాడిని. నేను అనవసరంగా పబ్లిసిటీ కోసము ఇంకో దానికోసం పోరాడేవాడు కాదు. ఖచ్చితంగా నేను 5-6 ఇష్యూస్లో మేజర్గా వాళ్ళకి అడ్డం నిలబడ్డాను. బహుశా నా యొక్క ఇది కావచ్చు, నేను పట్టుకుంటే వదలను కావచ్చు, నా దానికి ఎప్పుడు వాళ్ళు అడ్డం రాలేదు, మా మనుషుల జోలికి ఎప్పుడు రాలేదు. నా దగ్గరికి వచ్చిన ఏ కేసు కూడా నేను ఫెయిల్ కాలేదు. ఈవెన్ పోలీస్ స్టేషన్, వైసీపీ మీద నేను పోలీస్ స్టేషన్ కేసులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవం అంటే 2024 ఎన్నికలకు ఇమ్మడి కాశీనాథ్ ఒక వ్యూహంతో అయితే ముందుకెళ్తున్నాడు. ఒకవేళ సీటు వచ్చిన పక్షంలో ఎన్నికలంటే వ్యయ ప్రయాస మటుకి మీ పక్కన ఉంది, వ్యయం విషయం మటుకి అది అప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తాయి. అంటే ఈ రోజుల్లో ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నది. వాస్తవమే. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంత ఖర్చు అయినా సరే? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. నేను అది మా అధిష్టానం చెప్పాను. నేను మన క్యాపబిలిటీ ఎంత, అసలు వాట్ ఎప్పుడు స్ట్రక్చర్, నాకున్న ఆర్థిక వనరులు నేను చాలా క్లారిటీ చెప్పాను. సో ఎలక్షన్ చేయగలనంత ఇబ్బంది ఏం లేదు. స్థానికులు అయితే ఇప్పుడు మేమంతా ఉన్నాం, వీళ్ళందరితో అయితే నేను పోరాడగలుగుతాను. ఒక పక్క వైఎస్ఆర్సీపీ రోజు రోజుకి అభ్యర్థులు ఖరారు చేస్తూ నియోజకవర్గాల మార్పులు చేర్పులు, కొత్త పేర్లు తెర మీదకి తెస్తూ ఉంది. ఎన్నికలు నోటిఫికేషన్ ఒక నెలన్నర లోపల వచ్చే అవకాశం ఉన్న ఈ తరుణంలో కూడా మీరు పొత్తుతో వెళ్తున్నారు. మీ సైడ్ నుంచి కానీ అదేవిధంగా టీడీపీ నుంచి కానీ ఇంతవరకు అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు. ఎందుకంటే అభ్యర్థుల పేర్లు ఖరారు మీదే ఎన్నికల ఫలితాలు కూడా ఆధారపడిన సందర్భాలు ఉన్నాయి. ఇంతవరకు ఆ పేర్లు ఖరారు చేయకపోవడానికి, అదేవిధంగా పొత్తుల విషయంలో క్లారిటీ రాకపోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి? అట్లనేం లేదు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకత ఉంది. ఇక్కడ జనసేన సపరేట్గా అనేది లేదు. మొట్టమొదటి ఇమ్మడి కాశీనాథ్ అనేది దాదాపు టీడీపీలోనే ఒక వింగే. ఇదంతా నా ఎంబటున్న అంచర్లు కానీ వీళ్ళంతా కూడా 99%, 90% దాదాపు అంతా టీడీపీ వాళ్ళే. సో నేను ఇక్కడ ఏ పాత్ర వహిస్తున్నానో టీడీపీలో కూడా పెద్దన పాత్ర నాది. అప్పట్లో లాంగ్ స్టాండింగ్ నేను టీడీపీలో ఉన్నా కాబట్టి ప్రతి విలేజ్లో ప్రతి నాయకుడు, ప్రతి మండల ప్రెసిడెంట్ల దగ్గర నుంచి, జెడ్పీటీసీల దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి అందరూ కూడా నాతో మమేకమైన వ్యక్తులు అంతా. ఈరోజుకి ఆ సంబంధాలు అంటే కొనసాగుతున్నాయి అందరితోటి. ఒక నారాయణరెడ్డితో నేను విభేదించాను, వాళ్ళ ఫ్యామిలీతో విభేదించాను తప్ప మిగతా పార్టీతో ఎటువంటి అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ
జనసేన ప్రత్యేకంగా టీడీపీ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు ఇమ్మడి కాసిన విషయంలో. టీడీపీలో ఇప్పటికీ అందరూ కూడా పెద్దలాగా భావిస్తారు నన్ను. నాకు కొత్తగా క్యాడరు పనిచేస్తూ నాకు టికెట్ ఇస్తూ పనిచేస్తలేని అనుమానం నాకు ఎప్పుడు లేదు. 2014లో పార్టీ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరూ కూడా నా కోసం అయితే పనిచేస్తారు నాకు టికెట్ ఇస్తారు. 2014లో పార్టీ అయితే స్థాపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో. ఆ తరువాత అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి రాకపోవటమో, లేకపోతే కనీసం పట్టుమని ఒక 10 సీట్లు 2019 ఎన్నికలు నేరుగా పోటీ చేసిన సందర్భంలో కనీసం ఒక 4 సీట్లు కూడా సంపాదించలేదు. అయినా కూడా జనసేనలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇతర పార్టీల్లో లేనన్ని వర్గ విభేదాలు, అదేవిధంగా అంతర్గతంగా కుమ్ములాట అయితే ఉందని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. అది కొన్ని విషయాల దగ్గర బయటకు పట్టడం కూడా జరిగింది. దానిపై మీరేమంటారు? వాస్తవమే, కానీ ఒక అప్కమింగ్ ఒక పార్టీ ఎదుగుదలకు ఎన్నో ఆటంకాలు, వ్యవస్థాగతంగా కొన్ని లోపాలు ఉన్నది వాస్తవం. గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో పూర్తి స్థాయి లోపాలని వాస్తవం. అవన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాను. ఈ క్రమంలో భాగంగా ఒక పార్టీని లేదా ఎస్పెషల్ పూర్వ రోజులు మేము తెలుగుదేశంతో మమేకమైనాం కాబట్టి, ఒకసారి సపోర్ట్ ఇచ్చాం కాబట్టి ఆ పార్టీని ఇబ్బంది పడే స్థాయిలో కూడా మా ఓట్ బ్యాంక్ పెరిగింది. సో ఆ రకంగా పొత్తులో భాగంగా మేము దగ్గర అయ్యామే తప్ప మిగతా సిద్ధాంతిక విషయాల్లో అన్నింటిలో మా స్టాండ్ మేము తీసుకుంటానే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అయితేనేమి, జగన్ రెడ్డి ప్రజలను పెట్టి ఇబ్బందులు అయితేనేమి, ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన అంశాలు అయితేనేమి, వీటన్ని క్రోడీకరించి ముందుకు పోతాం. చాలా వరకు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక పార్టీ మనుగడ సాధించాలంటే ఎంతో కష్టం మీరే చూస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు గారి పరిస్థితి మీరు గమనించారు. అట్లాగే పూర్తి స్థాయిలో మీరు నిన్నగాక మొన్న వారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించిన పరిస్థితి, ఎంతోమంది జనసేన కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇటువంటి నేచర్ ఉన్న నాయకుడి దగ్గర పార్టీ మిగతా పార్టీ సర్వేవాలంటే చాలా టైం పడుతుంది. వాస్తవంగా పార్టీ పెద్దగా ఎదగకపోవడానికి కారణమో, లేదా కొంచెం మీరు చెప్పినట్టు కొంత ప్రవాహం అడ్డుకట్ట వేయడానికి కారణం వాళ్ళ యొక్క నిరంకుశ పరిపాలన. అయినప్పటికీ వాటిని అధిగమించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండ స్థాయి ఉన్నారు. మా పార్టీకి వలసలు వచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. మీరు చూడవచ్చు, తెలంగాణలో 2-3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుగడలో లేదు. అట్లాంటిది ఒకసారిగా వారి మీద ఉన్న బీఆర్ఎస్ మీద ఉన్న యొక్క అవినీతి ఆరోపణలు అయితేనేమి, వాళ్ళ యొక్క నిరంకుశ పరిపాలన అయితేనేమి, ఒక్కసారిగా కాంగ్రెస్ ఎట్లా అయిపోయిందో ఈరోజు మా జనసేన పార్టీ కూడా ఆ రకంగా ఉచ్చదశకు పోతుందని మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ పరిణామాలు అట్లాగే ఉన్నాయి. మా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహాత్మకంగా నడుపుతూ ఉన్నారు రాజకీయాన్ని ముందుకు. వారిని అనుసరించి మేము పోవాలని సిద్ధంగా ఉన్నాం. 2024 ఎన్నికలకు మార్కాపురం నియోజకవర్గం నుంచి ఇమ్మడి కాశీనాథ్ అభ్యర్థిగా బరిలో ఉంటే మీ స్టాండ్ ఏంటి? అదేవిధంగా టీడీపీ అభ్యర్థి వాళ్ళ పోటీలో ఉంటే మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అట్లనే ఏముందండి, ఏ పార్టీ అయినా మా ఇష్టాదేశం మేరకే పనిచేస్తాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్తే ఆ రకం మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లేదా ప్రత్యర్థికి టికెట్ ఇచ్చినా, లేదా ఇంకెవరికి ఇచ్చినా పొత్తులో భాగంగా ఖచ్చితంగా మేము పనిచేసి తీరుతాం. మేము మా అంచనాగణం, మా జనసేన పార్టీ మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాం. అటువంటి అవకాశం లేదు. వేరే ఆలోచనలు తావులేదు. ఇక్కడ మా అధినాయకుడు ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇది మొత్తానికైతే మటుకి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఏ అభ్యర్థి నిలబడినా సరే పొత్తుల్లో భాగంగా జనసేన నుంచి నేను నేరుగా నిలబడినా సరే, అదేవిధంగా టీడీపీ నుంచి వేరొక అభ్యర్థి నిలబడినా సరే పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా జనసేన అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే శిరసా వహిస్తాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని గద్దెదించి ప్రజలకు మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన సిద్ధాంతాలను అయితే ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV మార్కాపురం, ప్రకాశం జిల్లా.